నేను అనుకోవడం ఏంటంటే కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఒక లైన్లో వెళ్తుంటాడు, పార్టీ లైన్ ఇంకొక రకంగా ఉంటుంది. నేషనల్ పార్టీ దట్టు బీజేపీ వాళ్ళకి పెద్దగా ఇప్పుడు రామచంద్రరావుని అధ్యక్షునిగా పెట్టిరంటేనే ఆ పార్టీ ఏం చేయాలనుకుంటున్నదో చాలా క్లియర్గా చెప్పేసిరు. మేము కొట్లాటలకి, ఫైటింగ్కి, పోరాటానికి దూరంగా ఉన్నామని వాళ్ళు చెప్పేసిరు. బీజేపీ 2 సంవత్సరాల నుంచి వాళ్ళంతా సైలెంట్గా ఉండడానికి కారణం కూడా అదే. వాళ్ళు డిసైడ్ అయిపోయారు, మేము కేసీఆర్ మీద కానీ రేవంత్ రెడ్డి మీద కానీ ఎలాంటి పోరాటం చేయమని వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. అది ఇట్లాంటి నాయకులకు నచ్చలేదు. ఇప్పుడు వాసవి గురించో, వర్టెక్స్ గురించో, లేకపోతే ఇంకోటి దాని గురించి మాట్లాడితే బీజేపీ వాళ్ళకు నచ్చదు, కాంగ్రెస్ వాళ్ళకు నచ్చదు, బీజేపీ వాళ్ళకు నచ్చదు, బీఆర్ఎస్ వాళ్ళకు నచ్చదు. ఆయా పార్టీల్లో ఉన్న ఏ నాయకుడు ఆ కంపెనీల మీద మాట్లాడినా నచ్చదు. ఇప్పుడు కిషన్ రెడ్డికి నచ్చుతుందా అట్లా మాట్లాడితే? ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈయన మాట్లాడిండు, నచ్చుతుందా? నచ్చదు. వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్ బోనే వీళ్ళు కదా, ఎట్లా నచ్చుతుంది?